బయట నరం లేని నాలుకలు ఎన్నో మాట్లాడతాయి. కానీ కుటుంబ సభ్యుల సహకారం కావాలని మాత్రమే ఆ వీడియో చేశాను. దానిలో కేవలం ఒక్క కోడలి మనోభావాలే కాదు, అనేక మంది కోడళ్ల మనోభావాల్ని మాత్రం వ్యక్తీకరించాను. ఇది తప్పుగా అర్థం చేసుకోకండి. కనెక్ట్ అయ్యే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. నేను పెద్దగా వేరే వాళ్ళ గురించి ఏమీ ఆలోచించను. ఎన్నోసార్లు బయట వాళ్ళు విమర్శిస్తారు, కానీ దాన్ని నిష్కల్మషంగా ఉండేటువంటి ఏ స్త్రీ కూడా పెద్దగా పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. మేము సరిగ్గా ఉన్నాం, మేము సవ్యంగా ప్రవర్తిస్తున్నాం, మా కుటుంబం కోసం మేము అహర్నిశలు కష్టపడతాం, దీనిలో మేమేమి తప్పు చేయట్లేదు, తప్పు చేసినటువంటి భావన కూడా మాకు లేదు. మీకుంటే దాన్ని అది మీ ఇష్టం, మీ దౌర్భాగ్యం. అందుకే ఒక కవి విమర్శిస్తుంటే వాళ్ళ కూతురు అడిగిందంట, నానా అతను అంతగా విమర్శిస్తున్నాడు ఏంటి అని. ఆయన చెయ్యాల్సింది ఆయన చేశాడు, ఆయనకున్నది, నాకున్నటువంటి దానిలో నేను స్వీకరిస్తాను బిడ్డ అన్నాడట. అంతేకాని ఇది ఇక్కడ కేవలం నా కోసమో లేకపోతే ఇంకే కోడలు కంప్లైంట్ చేసిందనో కాదు. సహజంగా ఉండేటువంటి మాటల్ని మాత్రమే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.